కృష్ణా మిల్క్ యూనియన్ 1964లో 6 దశాబ్దాలు పూర్తయినాయి. వాళ్ళ సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు రైతు తన తాగంగా కుడితొట్టులో పోసుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ముత్యాల రాజా గారు, సిఎల్ రాయుడు గారు, రంగయ్య చౌదరి గారు, జగన్మోహన్ రావు గారు, ఎన్ఎన్ వెంకటేశ్వరరావు ఇటువంటి పెద్దలందరూ కలిపి పాల కుడితొట్టులో పోసుకునేటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ ఉండాలి అనేటువంటి పరిస్థితిలో పామర్లో 1964 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రారంభించినటువంటి పామర్రు బాలశీతల కేంద్రం సీసాల్లో, గాజు సీసాల్లో పావలా కాడికి ప్రారంభించినటువంటి ఆ రోజు రైతు తను తాగంగా మిగిలిన పాలని వ్యాపారం చేయటానికి చేసినటువంటి ప్రస్థానం ఈరోజు 6 దశాబ్దాలుగా ఆ రోజు 250 లీటర్లతో ప్రారంభమయ్యి 25 పైసలు గాజు సీసాలతో ప్రారంభించిన లూజ్ మిల్క్ దగ్గర నుంచి గాజు సీసాలతో ప్రారంభించినటువంటి ప్రస్థానం ఇవాళ 5 లక్షల లీటర్లో ప్రాసెసింగ్ దిశగా ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది కృష్ణా జిల్లా రైతుల ఆస్తి. ఇవాళ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాల్లో రైతుల యొక్క సంస్థ. ఆ రోజు తదనంతరం జరిగిన పరిణామాల్లో ఫెడరేషన్లోకి వెళ్ళటం, ఫెడరేషన్ నుంచి నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్ యాక్టాన్ని ఆ రోజున చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నందమూరి తారక రామారావు రైతు చేతిలో వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మ్యాక్స్ యాక్ట్లోకి తీసుకువెళ్ళటం. ఫెడరేషన్ నుంచి మ్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళినాక 97వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 కోట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రాంట్ ఇచ్చి 4 కోట్ల రూపాయలు ఎన్డీడీబీకి ప్లెడ్జ్కి ఆయన షూరిటీ ఉండి రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు కురియన్ గారు ఎన్డీడీబీలో గ్రాంటు, 4 కోట్ల రూపాయలు లోను ఇచ్చి 4 కోట్ల రూపాయలు యూనియన్ 16 కోట్ల రూపాయలతో వీఆర్ఎస్ 972 మందిని వీఆర్ఎస్ చేసుకోవటం వలన ఆ రోజు నందమూరి తారక రామారావు మ్యాక్స్ యాక్ట్లో తీసుకోవటం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వీఆర్ఎస్ పథకానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకానికి ఆ రోజున 16 కోట్ల రూపాయల సాయం అందించడం వల్ల ఆయన ప్రస్థానంలో కానీ యూనియన్ ఇవాళ తను నిలదొక్కుని జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సుమారు ఈ 10 సంవత్సరాల్లో 650 కోట్ల రూపాయల దాకా బోనస్లు ఇవ్వటం. అంటే రైతు ఇవాళ కురియన్ గారు చెప్పేవారు 82% కనుక వినియోగదారుడు తీసుకున్న దాంట్లో రైతుకి ఇవ్వగలిగితే అది మంచి కోఆపరేటివ్స్ అని. ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ ఇవాళ 83% వినియోగదారుడి దగ్గర తీసుకునే ప్రతి రూపాయిలో రైతులకి బోనస్ రూపేణ సంవత్సరానికి 3 సార్లు జరిగే సంవత్సరానికి అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుని సంవత్సరానికి 3 సార్లు బోనస్ సుమారు 60 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వడం కానీ, రైతు చనిపోతే 50,000 రూపాయలు వితౌట్ ఇన్సూరెన్స్, రైతింట్లో వివాహాలు అయితే వాళ్ళ పెళ్ళిళ్ళ శుభకార్యాలకు కొంత బంగారం, అట్లాగే రైతుల పిల్లలకు చదువులకు ఏదైనా కావాల్సి వస్తే కొంతమేరకు వాళ్ళకి విద్యా సహాయం. అంటే రైతు తనకి గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు ఇవాళ యూనియన్ మేము బోనస్ ఇస్తున్నాం. ఇది కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు వాళ్ళు కూడా రైతు దగ్గర నుంచి వచ్చిన కానీ కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతి వ్యాపారం కానీ అది రైతుల ఆస్తి. ఇవాళ పేడకళ్ళు తీసి తెల్లవారుజాము 4 గంటలకు తీసి పేడకళ్ళు తీసి పాలు తీసి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా రైతు తను తీసి వాళ్ళ పాల కేంద్రాన్ని తీసుకొచ్చి పాలు పోస్తాడు. అంతే ఒక నమ్మకం. అదే స్థాయిలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నుకున్నటువంటి సంఘాధ్యక్షులైనా అలాగే సంఘాధ్యక్షులు ఎన్నుకున్నటువంటి మా పాలక వర్గమైనా అందరూ కూడా సమన్వయంతో కలిసి పనిచేసి వినియోగదారుడికి క్వాలిటీ ప్రొడక్ట్స్, వినియోగదారుడికి ఎక్కడా కూడా వినియోగదారుడికి 6 దశాబ్దాలుగా ఇవాళ 250 లీటర్ల నుంచి 5 లక్షల లీటర్లకు వెళ్ళామంటే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్ కానీ ఇవన్నీ వెళ్ళి సేల్స్ చేయగలుగుతున్నాం. అంటే క్వాలిటీ 6 దశాబ్దాలుగా ఎక్కడా కూడా క్వాలిటీలో లేకుండా పోషక పదార్థాలు అత్యంత విలువ కలిగినటువంటి పోషక పదార్థాలని పిల్లలు తాగేది, వృద్ధులు తాగే పాల పదార్థాలని ఎన్నో పరీక్షలు చేసి స్వీట్స్ కానీ ఎన్నో రకాలుగా ప్రయాణం చేసి ఆ వినియోగదారుడికి అందజేయటం, అలాగే రైతుకి ఆ లాభాలు తీసుకొచ్చి ఆ రైతుకి రేట్ ఇచ్చినా బోనస్ ఇచ్చినా. నేను వచ్చినప్పుడు 6 సంవత్సరాల క్రితం 56 రూపాయలు ఉండేది, ఇవాళ 82 రూపాయలు చేసాం. ప్లస్ బోనస్ కానీ ఏదైనా కానీ 903 రూపాయలు రేట్ ఇస్తున్నాం. ప్లస్ సంక్షేమ కార్యక్రమాలు రైతుకే కాకుండా
పాడి పశువుకి దగ్గర దగ్గర 22 డాక్టర్లు అరౌండ్ ది క్లాక్ 24 గంటలు రైతు పశువుకి ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి వెళ్ళి పశు వైద్యం చేస్తారు. ఎమర్జెన్సీ వెహికల్ అరౌండ్ ది క్లాక్ తిరుగుతూ ఉంటాయి. అలాగే గ్రామాల్లో నెలకు 1-2 క్యాంపులు పెడతారు. ఎప్పుడు ఫోన్ వచ్చినా సరే పశు వైద్యుడు వెళ్ళి వైద్యం చేస్తాడు. మాకు ఇదే కాకుండా హై ఎల్డర్ సెమన్ పెరగాలని, బ్రీడింగ్ మార్పు ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ ధరకు మేము సెమన్ను ఎక్కువ ధరకు తీసుకుని ఇవాళ హై ఎల్డర్ సెమన్ మా ఉద్దేశం భవిష్యత్తులో 15-20 లీటర్లు 2 పూటలకు 20 లీటర్లు ఇచ్చేది ఇసుకే పెరగాలని చేసి హై ఎల్డర్ సెమన్ ఒక 3 సంవత్సరాల నుంచి హై ఎల్డర్ సెమన్ కూడా చేయటం వలన బ్రహ్మాండమైనటువంటి దోళ్లు పడుతున్నాయి. దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా అధిక ఉత్పత్తి పెరుగుతుంది. ఆ దిశలో అంటే మా పాలకవర్గం అందరూ కూడా ఆ రైతుకి ఏం కావాలి, అలాగే పాడి పశువుకి ఏం కావాలి, అందరం కూడా గొడ్డన మేపేవడమే, అందరూ పాలు తీసేవడమే, అందరూ చేనులో పని చేసేవడం, అందరూ రైతు కష్టాలు తెలిసినడమే, అందరూ పొద్దున్నే పాలు తీసుకొచ్చి కేంద్రానికి పోసి వచ్చేవాళ్ళే. కాబట్టి మేము ఆ గేదెకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, రైతుకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రతి ప్రాబ్లంలో కూడా మేము కరోనా వచ్చింది ఇమీడియట్గా ₹5 రేటు పెంచాం. అంటే కష్టంలో ఉన్నప్పుడు రైతుకి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే కరోనా అప్పుడు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ఎన్డీడీబీ వాడు కూడా ఫోన్ చేసి ఈ టైంలో రేటు పెంచడం కరెక్ట్గానే ఒకసారి ఆలోచించమని చెప్పారు. కానీ ఇది రైతు సంస్థ, రైతుకు కష్టంలో ఉండాలి, సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఆ రోజున ₹5 రేటు నిర్ణయం తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా భవిష్యత్తులో కూడా మా ఉద్దేశం ఒకటే, రేపు రైతుకి బోనస్ కాకుండా ₹100కి వెళ్ళాలి. అంటే వినియోగదారుడు కూడా సైమల్టేనియస్గా చూసుకోవాలి. కాబట్టి మేము ఇవన్నీ కూడా ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలో తగ్గించుకుంటాం, ఎక్కడ డబ్బులు సంపాదించాలో సంపాదిస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇంకా రకరకాల ఇప్పటికే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చాలా వాటిని ఉత్పత్తి చేస్తున్నాం. మేము గుజరాత్ వెళ్ళి మిగతా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చూసాం. రేపు మేమేం చేయాలో మాకు క్లారిటీ ఉంది. వ్యాపారాన్ని విస్తరింపజేసి డబ్బు సంపాదించడానికి కావాల్సినటువంటి అన్ని మార్గాల్ని కూడా అన్వేషించి మేమందరం కూడా పాలకవర్గం కానీ, అధికారులు కానీ మేమందరం కూడా సమన్వయంతో పనిచేయటం వలన ఎక్కడ జీరో డెసిబెల్ రాకపోవడం వలన ఖచ్చితంగా మమ్మల్ని ఇక్కడికి ఈ రాష్ట్రానికి అమూల్ తీసుకొచ్చారు. నథింగ్ వి టేక్ ది ఛాలెంజ్. మా ఉద్దేశం రైతుకి రేట్ ఇవ్వాలి. మేము అమూల్ కంటే రేట్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి అమూల్ అనేది ఆ రాష్ట్రంలో ఆ రైతులకు సంబంధించిన సంస్థ, వాళ్ళకి లాభాలు ఇస్తాయి. ఇక్కడేం బోనస్లు ఎవరు. కృష్ణా మిల్క్ అనేది కృష్ణా జిల్లా రైతుల ఆస్తి. ఇక్కడ లాభాలు సంపాదించి మేము ఎక్కడ సంపాదించిన ఈ లాభాలు ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. వీఆర్ ఓన్లీ సర్వెంట్స్. మేము రైతులకి పెద్ద పాలేరులు.